క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ టీం ముంబై టీంను ఊచకోతకు వచ్చింది. ఒక హిస్టారిక్ చేస్తూ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ రెండోసారి ఫైనల్కు దూసుకెళ్ళిపోయారు. మెయిన్లీ ద మ్యాన్, ద కెప్టెన్, ద లీడర్, ది అన్స్టాపబుల్ శ్రేయస్ అయ్యర్. నిజంగా ఏమన్నా బ్యాటింగ్ చేశాడు భయ్య. అసలు ముంబై టీంను వంటి చేతు ఇంటికి పంపించాడని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై టీం 200+ టోటల్ కొట్టిన తర్వాత వాళ్ళదే మ్యాచ్ అనుకున్నాం. ఎందుకంటే మీరు ఒకసారి వాళ్ళ హిస్టరీ చూడండి. ఇంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 18 సార్లు 200+ స్కోర్ కొట్టారు. అండ్ 18 టైమ్స్ ఆ టీం గెలిచేసింది. సక్సెస్ఫుల్గా టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నారు. దీంతో ఈ మ్యాచ్లో ముంబై టీం ఎప్పుడైతే 200+ స్కోర్ కొట్టారో ఇంకా వాళ్ళకి విజయావకాశాలు బీభత్సంగా పెరిగిపోయాయి. అండ్ ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో చూసుకుంటే ఇప్పటివరకు ఇంత పెద్ద టార్గెట్ని ఎప్పుడు కూడా ఏ టీం చేయలేదు. సో దీంతో ఇంకా ముంబై టీంకి విన్ పక్క వాళ్ళైతే మరోసారి ఫైనల్కి వెళ్ళిపోతారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర తిరగరాసేశాడు. నిజంగా అతని బ్యాటింగ్ గురించి చెప్పాలంటే వర్డ్స్ రావట్లేదు. అసలు క్వాలిఫైర్ 2 లాంటి ఒక గేమ్లో ఎంత ప్రెజర్ ఉంటుందంటే మామూలు విషయం కాదు. అంతెందుకు ఈ మ్యాచ్లో బుమ్రా లాంటి ఒక టాప్ బౌలర్ ఫెయిల్ అయ్యాడు. పైగా శ్రేయస్ అయ్యర్ విషయంలో చూసుకుంటూ ఇంకా ఎక్స్ట్రా ప్రెజర్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయాక అతను ఒక స్టేట్మెంట్ చేయడం చూసాం. వీ లాస్ట్ ద బ్యాటిల్ బట్ నాట్ ద వార్ అని చెప్పి. అండ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అయితే అతని మీద కంబ్యాక్ చేయాలని ఒత్తిడి ఇంకా ఎక్కువ పెరిగిపోద్ది. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఫెయిల్ అయితే అతను ట్రోల్ చేద్దామని చెప్పి ఒక వర్గం వాళ్ళు బాగా వెయిట్ చేస్తున్నారు. సో ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో తన టీంను లీడ్ చేశాడు. బట్ బౌలింగ్ చేసినప్పుడు ఆ టీంకి అంత మంచి సక్సెస్ రాలేదు. 200 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. దీనివల్ల శ్రేయస్ అయ్యర్ మీదే కాదు పంజాబ్ టీం మీద కూడా బీభత్సమైన ఒత్తిడి పడింది. అయితే వీటన్నింటినీ ఛేదిస్తూ శ్రేయస్ అయ్యర్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయి ఒక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 41 బాల్స్లోనే 87 రన్స్ కొట్టాడు. అది కూడా ఒక 200+ టార్గెట్ను చేస్తున్నప్పుడు బీభత్సమైన హిట్టింగ్ చేశాడు. మామూలుగా శ్రేయస్ అయ్యర్ కొడతాడు కానీ అతని బ్యాటింగ్లో కసి కంటే క్లాస్ ఎక్కువ కనబడుతుంది. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం క్లాస్ కంటే కసి ఎక్కువ కనబడింది. అతని ఫేస్ చూసుకున్న, యాటిట్యూడ్ చూసుకున్నా, అలాగే బాడీ లాంగ్వేజ్ చూసుకున్నా, ఏం చూసుకున్నా సరే ఆ కసి కనిపించింది. ఈ మ్యాచ్ అలాగైనా సరే గెలవాలి, అందరికీ సమాధానం చెప్పాలని కసితో బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ కేకేఆర్ టీంతో కప్పు గెలిచినప్పుడు కాంట్రవర్సీ చూసాం. తనకి రావాల్సిన క్రెడిట్ రాలేదు. దీంతో ఆ టీం నుండి బయటకు వచ్చేసి ఒక సరికొత్త టీంను లీడ్ చేశాడు. అది కూడా పంజాబ్ కింగ్స్ టీం ఏమీ తోపు టీం కాదు. వాళ్ళ ఐపీఎల్ చరిత్రలో లోయెస్ట్ సక్సెస్ ఉన్న టీం. ఎప్పుడో చివరిగా 2014 సంవత్సరంలో ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. బట్ అలాంటి టీంను శ్రేయస్ అయ్యర్ లీడ్ చేస్తూ ఈ సీజన్లో ఫైనల్ వరకు తీసుకెళ్ళిపోయాడు. అది కూడా పంజాబ్ టీంలో సగం మంది అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. సో నిజంగా ఇలాంటి యంగ్ టీంను ఫైనల్కి తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్స్గా చరిత్రలో నిలిచిపోతాడంతే. సో ఈ మ్యాచ్లో అయితే శ్రేయస్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ చరిత్రలో 2 డిఫరెంట్ టీమ్స్ను వరుసగా 2 సీజన్స్లో ఫైనల్స్కి తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్గా చరిత్రకి ఎక్కాడు. ఇన్ఫ్యాక్ట్ అతను 3 డిఫరెంట్ టీమ్స్ని ఫైనల్స్కి తీసుకెళ్లాడు. 2020లో డీసీ టీమ్ కూడా ఆ టర్న్ అరౌండ్ ఇవ్వడం చూసాం. వాళ్ళు కూడా 9 సీజన్స్ నుంచి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ అలాంటి టీంని ఫైనల్కి తీసుకెళ్లాడు. అండ్ దెన్ 2024లో చూసుకుంటే 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ టీంకు కప్ గెలిపించి పెట్టాడు. అలాగే ఇప్పుడు చూసుకుంటేనేమో పంజాబ్ టీంను 11 ఏళ్ల తర్వాత ఫైనల్కి తీసుకెళ్లాడు. సో శ్రేయస్ అయ్యర్ అయితే నిజంగా ఫైర్ కాదు, వైల్డ్ ఫైరే. మెయిన్లీ మ్యాచ్లో అతను బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే మాత్రం అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అసలు బుమ్రా లాంటి బౌలర్ యార్కర్స్ వేస్తే వాటిని కొట్టడమే చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది టచ్చర్ కూడా. బట్ అలాంటిది శ్రేయస్ అయ్యర్ ఎంతో ఒత్తిడిలో కూడా చాలా కామ్గా బ్యాట్ని అడ్డు పెట్టి వాటిని 4 పంపాడు. అది కూడా థర్డ్ మ్యాన్ రీజన్లో పర్ఫెక్ట్గా ప్లేస్ చేస్తూ. సో నిజంగా అయ్యర్ ఆ యార్కర్ బాల్స్ని ఏవైతే ఫోర్స్ కొట్టాడో అవైతే మామూలు షాట్స్ కాదు. అతను డౌన్ ది గ్రౌండ్ కొట్టిన 6లు, అలాగే కవర్స్ పై నుండి కొట్టిన 6లు న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసినవే. బట్ ఈ యార్కర్స్ని 4లుగా పంపడం మాత్రం షీర్ బ్రిలియన్స్. అసలు అంతటి బీభత్సమైన ప్రెజర్లో అలాంటి షాట్స్ ప్రొడ్యూస్ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. సో రియల్ ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ మనమైతే వీడియోలో కాస్త ముందుకెళ్ళాక ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి. సో యాక్చువల్లీ ఈ మ్యాచ్కి అయితే ఒక పిలవని పేరెంటం వచ్చింది. మన మ్యాచ్ ముందు రాడార్లో చూసుకున్నా, లేకపోతే వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకున్నా, ఎక్కడ కూడా వర్షం పడే సూచనలు లేవు. బట్ సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ రెయిన్ వచ్చేసింది. అది కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంలో. సర్లే పోనీలో ఒక పాసింగ్ షవర్ అనుకున్నా. కానీ అలా కాదు, వచ్చిపోయేది మ్యాచ్ స్టార్ట్ అవనిచ్చేది కాదు. అండ్ ఈ టైంలో చూసుకుంటే మరో షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. అదేంటంటే ఈ మ్యాచ్కి రిజర్వ్ డే లేదని చెప్పారు. సో యాక్చువల్లీ నేను 2 days బ్యాక్ ప్లే ఆఫ్స్ రూల్స్ చెక్ చేసినప్పుడు అందులో రిజర్వ్ డే ఉంది. అంటే క్వాలిఫైర్ 2కి రిజర్వ్ డే ఉంది, అలాగే ఫైనల్ మ్యాచ్కి రిజర్వ్ డే ఉంది. కొన్ని వెబ్సైట్స్ అలాగే చూపించాయి. దీనివల్ల నేను ఈ మ్యాచ్ ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పాను ఈ మ్యాచ్కి రిజర్వ్ డే ఉందని చెప్పి. కానీ షాకింగ్లీ మ్యాచ్ జరిగే టైంలో రిజర్వ్ డే లేదని చెప్పారు. కేవలం 2 hours ఎక్స్ట్రా టైం మాత్రం ఇస్తామని చెప్పారు. సో ఇంత ముంబై ఫ్యాన్స్కి కాస్త టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి ఉంటే సీడింగ్ ప్రకారం పీబీకేఎస్ టీం ఫైనల్కి వెళ్ళిపోయి ఉండేది. బట్ ఎనివే లక్కీలు వర్షం ఆగింది. అండ్ 9:45కి గేమ్ స్టార్ట్ అయింది. కానీ టాస్ చూసుకుంటే మాత్రం రెగ్యులర్ టైంకే పడిపోయింది. 7 PM వేసేశారు. అండ్ పీబీకేఎస్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. సో అయితే కొంతవరకు సర్ప్రైజింగ్ డిసిషన్. ఎందుకంటే మనం ప్రీవియడ్లో చెప్పుకున్నాం ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని చెప్పి. బట్ కండిషన్స్ ఓవర్కాస్ట్గా ఉన్నాయి, అలాగే పిచ్ చూసుకుంటే అండర్ ది కవర్స్ ఉంది. దీంతో మేము ముందు ఫీల్డింగ్ తీసుకుంటున్నామని చెప్పి శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే చాలా వరకు మంచి డెసిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం సెకండ్ హాఫ్లో చూసాం పిచ్ కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారింది.
సో శ్రేయస్ అయ్యర్తో పాటు పంజాబ్ టీం పిచ్ను ప్రాపర్గా రీడ్ చేశారు. ఇన్ఫాక్ట్ హార్దిక్ పాండ్యా కూడా టాస్ కలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకునేవాడిని అన్నాడు. ఎనివే పంజాబ్ కింగ్స్ టీంకి అయితే కొంతవరకు మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు స్టార్టింగ్లోనే రోహిత్ శర్మ వికెట్ తీశారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కూడా ఆడిన షార్ట్ ఇన్నింగ్స్లో ఒక లైఫ్ వచ్చింది. బట్ రోహిత్ శర్మ ఈసారి ఆ లైఫ్ని యూజ్ చేసుకోలేకపోయాడు. థర్డ్ ఓవర్లో స్టాయినస్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. బట్ తర్వాత చూసుకుంటే ముంబై టీం తిలక్ వర్మను 1 డౌన్లో బ్యాటింగ్ పంపారు. అండ్ అతనైతే బేరిస్టోతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. 2 వికెట్లు ఇద్దరు కలిసి 51 పరుగులు జోడించారు. మరి ముఖ్యంగా బేరిస్టో దగ్గర నుండి మరోసారి ఫైర్ వర్క్స్ చూసాం. కేవలం 24 బాల్స్లోనే 38 రన్స్ కొట్టేశాడు. అలాగే తిలక్ వర్మ చూసుకున్నా మంచి అగ్రెషన్ చూపించాడు. ఇన్ఫాక్ట్ బేరిస్టో అయిపోయిన తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం చూసాం. స్కై మరియు తిలక్ వర్మ ఇద్దరు కూడా గేమ్ని వేగంగా తీసుకెళ్లిపోయేలా కనిపించారు. ఇన్ఫాక్ట్ మిడిల్ ఓవర్స్లో వరుసగా 4 ఓవర్ల పాటు 10 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. సో సూర్య మరియు తిలక్ వర్మ పార్ట్నర్షిప్ గ్రో అయ్యే కొద్దీ చాలా డేంజరస్గా మారడం స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్కు 72 పరుగులు యాడ్ చేస్తారు. అండ్ ఈ టైంలో చూసుకుంటే ముంబై టీం ఈజీగా 220+ కొడతారేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు ఆ స్కోరింగ్ రేట్ 10 కంటే ఎక్కువ వెళ్ళిపోయింది. ఎస్పెషల్లీ స్కై మరోసారి తన బ్యాట్ చూపించాడు. 26 బాల్స్లోనే 44 రన్స్ కొట్టాడు. అండ్ తిలక్ వర్మ చూసుకున్న 29 బాల్స్లో అతను కూడా 44 రన్స్ కొట్టాడు. సో ఇద్దరు పార్ట్నర్షిప్ చూసి ముంబై టీం ఈజీగా 220+ రన్స్ కొడతారేమో అనిపించింది. బట్ క్రూషియల్ టైంలో యజ్వేంద్ర చాహల్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీశాడు. అది కూడా తన లాస్ట్ ఓవర్లో బౌలింగ్ చేస్తూ. సో యాక్చువల్గా మనం ఈ మ్యాచ్ ప్రీ వీడియోలో మాట్లాడుకున్నాం. చాలా వస్తే అది పంజాబ్ టీంకు ప్లస్ అవుతుందని చెప్పే. కానీ ఈ మ్యాచ్లో అతను ఇనీషియల్గా చాలా రన్స్ ఇచ్చాడు. కానీ టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే మాత్రం ది మోస్ట్ క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లోకి తను ఎందుకైతే తీసుకొచ్చారో పని చేస్తాడు. స్కై వికెట్ తీసుకున్నాడు. సో ఈ స్కై వికెట్ ఎప్పుడైతే పడిందో వెంటనే ముంబై టీంకు బ్రేక్ పడింది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి జేమిసన్ బౌలింగ్లో తిలక్ వర్మ కూడా అవుట్ అయిపోయాడు. సో ముంబై టీం అయితే 3 బాల్స్ డిఫరెన్స్లో ఇద్దరు సెట్ అయిన బ్యాట్స్మెన్ వికెట్లు కోల్పోయారు. దీంతో ఆటోమేటిక్గా ఆ టీం స్కోరింగ్ రేట్ పడిపోయింది. ఎందుకంటే ఇద్దరు కొత్త బ్యాట్స్మెన్ ఎప్పుడైతే క్రీజ్లోకి వస్తారో వాళ్ళు సెట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యా కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడు. 13 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ముంబై టీం బ్యాటింగ్ చేయాల్సింది ఇంకా 6 ఓవర్స్ ఉన్నాయి. బట్ వాళ్ళకి బ్యాటింగ్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా మరి నమ్మనిద్దరు. వీళ్ళిద్దరి తర్వాత చెప్పుకోదగ్గ హిట్టర్స్ లేరు. దీనివల్ల కాస్త కాన్షియస్గా ఆడాడు. అయితే టువర్డ్స్ అండ్ యాక్సిలేట్ చేస్తాడనుకుంటే అది పాసిబుల్ కాలేదు. 18th ఓవర్ లాస్ట్ బాల్కి ఒమర్జే బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. బట్ ఎనివే అదర్ ఎండ్లో చూసుకుంటే మాత్రం నమ్మందిర్ మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతని ఇన్నింగ్స్ కారణంగానే ముంబై టీంకి 203 రన్స్ స్కోర్ అయినా వచ్చింది. అదర్వైజ్ ఆ స్కోర్ కూడా వచ్చిండేది కాదు. యాక్చువల్గా స్కై మరియు తిలక్ వర్మ వికెట్స్ పడిపోయిన తర్వాత ముంబై టీం మొమెంటం కోల్పోయారు. మేలు ముందు చెప్పినట్టు హార్దిక్ పాండ్యా కాస్త ఎక్కువ ప్రెజర్ ఫీల్ అయ్యాడు. అతను మరీ 115 స్ట్రైక్ రేట్తో కాకుండా ఒక 150 స్ట్రైక్ రేట్ అన్నీ సరిపోయేది. బట్ ఎనివే నమ్మందిర్ అయితే 200+ స్కోర్ని అయితే అందించగలిగాడు. యాక్చువల్గా క్వాలిఫైర్ 2 లాంటి ఒక హై ప్రెజర్ ఉండే గేమ్లో ఇలాంటి టోటల్ అంటే ఖచ్చితంగా మ్యాచ్ విన్నింగ్ టోటలే. మేలు ముందు చెప్పినట్టు ముంబై టీం ఈ మ్యాచ్కి ముందు ఎప్పుడు కూడా 200+ కొట్టినప్పుడు మ్యాచ్ ఓడిపోలేదు. దీంతో వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ పొజిషన్లో ఉన్నామని ఫీల్ అవుతారు. అయితే మనకి డెఫినెట్లీ పంజాబ్ బౌలర్స్ను కొంతవరకు మెచ్చుకోవాలి. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో చాలా మంచిగా బౌలింగ్ చేశారు. సో వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే మధ్య క్రూషియల్ టైంలో 2 వికెట్లు తీశాడు. ఇన్ఫాక్ట్ డెత్ ఓవర్స్లో హార్దిక్ పాండ్యా మరి నమ్మందిర్ని అవుట్ చేసింది అతనే. సో మధ్య అయితే రన్స్ ఇవ్వనప్పటికీ 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. బట్ పిక్ ఆఫ్ ది బౌలర్స్ మాత్రం జేమిసన్ నిజంగా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో కేవలం 30 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వేరేజ్ మిగతా బౌలర్స్ అందరూ ఆల్మోస్ట్ 10 గంటకి ఎకానమీ ఇచ్చేశారు. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ యొక్క పూర్ బౌలింగ్ చూసాం. అసలు పెట్టిన ఫీల్డ్కి అతను వేసిన బౌలింగ్కి ఎక్కడ సంబంధం ఉండేది కాదు. అలాగే వైశాఖ్ విజయ్ కుమార్ కూడా ఫస్ట్ ఓవర్ అద్భుతంగా వేసినప్పటికీ తర్వాత రన్స్ కోల్పోవడం చూసాం. యాక్చువల్గా పంజాబ్ బౌలింగ్ అయితే హాట్ అండ్ బాల్గా కనిపించింది. ఆ కలెక్టివ్నెస్ చాలా వరకు మిస్ అయింది. బట్ టువర్డ్స్ అండ్ ముంబై టీంను ఆ 220 మార్క్ దాటనకుండా చూసుకోగలిగారు. ఇక చేజింగ్ విషయానికి వస్తే ముంబై టీంకి అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. ప్రభ్సిమ్రన్ సింగ్ కేవలం 6 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. అది కూడా మరోసారి ట్రెంట్ బాల్కి తన వికెట్ని సమర్పించుకున్నాడు. బట్ ఎనివే ఆ తర్వాత ఒక చెచ్చరిపిడి వచ్చాడు. పేరు జాస్ ఇంగ్లీష్. నిజంగా పంజాబ్ కింగ్స్ టీంకి మొమెంటం తీసుకొచ్చింది అతనే. అసలు ఈ మ్యాచ్లో పంజాబ్ టీంకి ముంబై టీంకి డిఫరెన్స్ ఏమని చెప్పుకున్నాం? జస్ప్రీత్ బుమ్రా అని చెప్పుకున్నాం. ఇన్ఫాక్ట్ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ మ్యాచ్లో బుమ్రా 40 రన్స్ అవ్వకుండా ఒక 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఈజీగా ముంబై టీం గెలిచేసేదే. సో అలాంటి జరగాలంటే బుమ్రాకి ఫస్ట్ ఓవర్ మంచిగా పడాలి. బట్ జాస్ ఇంగ్లీష్ అలా జరగనవలేదు. బుమ్రాని షాక్ చేస్తూ బ్రిలియంట్ షాట్స్ ఆడాడు. యాక్చువల్గా చాలామంది బ్యాట్స్మెన్ మైండ్ సెట్ అలా ఉంటుంది, బుమ్రాని సేఫ్గా ఆడేద్దాం, మిగతా బాల్స్ని కొడదామన్నట్టు ఉంటారు. బట్ ఇంగ్లీష్ మాత్రం బుమ్రాకు అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చాడని చెప్పుకోవచ్చు. అసలు ఫుల్ కరేజియస్ బ్యాటింగ్తో బుమ్రా వేసిన 5 ఓవర్లో 2 6లు మరియు 2 4లు కొట్టాడు. దీంతో 1 ఓవర్లోనే 20 రన్స్ వచ్చేసాయి. ఇన్ఫాక్ట్ ఈ ఓవర్ తర్వాత పీబీకేఎస్ టీంకి టార్గెట్ని చేయగలమని నమ్మకం ఎక్కువ పెరుగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ముంబై మెయిన్ బాల్ని టార్గెట్ చేసి కొట్టారు. దీంతో ఆబ్వియస్లీ ఓపెనింగ్ టీం ప్రెజర్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఎనిమిది ఓవర్ తర్వాత అశ్విన్ కుమార్ వచ్చి ఫస్ట్ బాల్కి మ్యాజిక్ చేశాడు. ప్రియాంశ్ శరణ్ అవుట్ చేశాడు. దీంతో పంజాబ్ టీంకి పవర్ ప్లే 64 పరుగులు వచ్చినప్పటికీ వాళ్ళైతే 2 వికెట్లు కోల్పోయారు. అందరి వెంటనే 3 బ్యాక్ టు బ్యాక్ పొద్దుపైన ఓవర్లు చూసాం. శాంట్నర్ వచ్చి 7 ఓవర్లు 6 పరుగులు ఇచ్చాడు. అలాగే హార్దిక్ పాండ్యా తను వేసిన ఫస్ట్ ఓవర్లో 2 పరుగులు మాత్రం ఇచ్చి డేంజరస్ జాస్ ఇంగ్లీష్ వికెట్ తీసుకున్నాడు. అలాగే దీన్ని ఫాలోఅప్ చేసి నెక్స్ట్ ఓవర్లో శాంట్నర్ 9 రన్స్ ఇచ్చాడు. సో బుమ్రాలో 20 రన్స్ పోయినప్పటికీ ఒక్కసారిగా ముంబై టీం కొంతవరకు కంబ్యాక్ చేసింది. బట్ ఆ ఫస్ట్ టైం అవుట్ తర్వాత హార్దిక్ పాండ్యా ఒక పూర్ ఓవర్ వేశాడు. అతను వేసిన 10 ఓవర్లో ఏకంగా 17 పరుగులు పోయాయి. అండ్ ఆల్సో ఓవర్ లాస్ట్ బాల్కి ఫైనల్ లెగ్లో నెహల్ వదర క్యాచ్ను బోల్డ్ డ్రాప్ చేయడం చూసాం. సో అయితే ముంబై టీంకి చాలా కాస్ట్లీగా మారింది. ఎందుకంటే వికెట్ పడి ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. వెంటనే నెక్స్ట్ శశాంక్ సింగ్ బ్యాటింగ్ వస్తాడు.
దీంతో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటారు కాబట్టి క్రీజ్లో ఆబ్వియస్లీ బాల్ అనేది మిచెల్ శాంట్నర్ దగ్గరికి వెళ్ళి ఉండేది. బట్ ఎప్పుడైతే బౌల్టీ క్యాచ్ను డ్రాప్ చేసాడో హార్దిక్ పాండ్యాకి భయం పట్టేసుకుంది. ఇంకా నేల వద్ద క్రీజ్లో ఉన్నంతసేపు మిచెల్ శాంట్నర్కు బాల్ ఇవ్వలేదు. సో నిజంగా క్యాచ్ డ్రాప్ అయితే ఈ మ్యాచ్లో ఒక క్రూషియల్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఈ క్యాచ్ కనుక పట్టుంటే ముంబై ప్లాన్స్ వేరేలా ఉండే. బట్ ఈ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో చాలా మార్పు వచ్చేసింది. బట్ స్టిల్ ముంబై టీం అయితే నెక్స్ట్ ఓవర్స్లో మళ్ళీ పంజాబ్ టీంని కంట్రోల్ చేశారు. దీంతో వాళ్ళు 12 ఓవర్లు ముగిసేసరికి 109 పరుగుల వద్ద ఆగిపోయారు. అంటే ఓవర్కి బిలో 10 రన్స్తో స్కోరింగ్ రేట్ నడుస్తుంది. ఈ టైంలో కనుక ముంబై టీం ఒక 2 వికెట్లు తీసుకుంటే ఈజీగా మ్యాచ్ గెలిచేసి ఉండేవారు. బట్ ఆ 13 ఓవర్ దగ్గర నుండి శ్రేయస్ అయ్యర్ విశ్వరూపం చూసాం. అప్పటి వరకు అతను బ్యాటింగ్ చూసుకుంటే 15 బంతుల్లో 19 పరుగులు మాత్రమే కొట్టాడు. కానీ రీస్టాప్లో వేసిన 13 ఓవర్లో మాత్రం హ్యాట్రిక్ సిక్సెస్ కొట్టాడు. అండ్ అక్కడ నుంచి చూసుకుంటే ఇంకా శ్రేయస్ అయ్యర్ జాతరే. ప్రతి ఓవర్లో కూడా రన్స్ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ అక్కడ కూడా రికార్డ్ అనేది తన చేజారిపోనివ్వకుండా చూసుకున్నాడు. అండ్ ఆల్సో నేలవాదర్ కూడా శ్రేయస్ అయ్యర్కు చాలా మంచి సపోర్ట్ అందించాడు. సో ఇద్దరు కలిసి 84 పరుగుల భారీ పార్ట్నర్షిప్తో పంజాబ్ కింగ్స్ టీంని విజయం వైపు తీసుకెళ్లిపోయారు. ఈవెన్ దో బుమ్రా తన సెకండ్ అండ్ థర్డ్ ఓవర్లో చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. చాలా వరకు కంబ్యాక్ చేశాడు. బట్ అగైన్ డెత్ ఓవర్స్లో మిగతా బౌలర్స్ రన్స్కి వెళ్ళిపోవడం చూసాం. అశ్విని కుమార్ చూసుకున్న బౌల్ చూసుకున్న ఇద్దరు కూడా రన్స్ ఇచ్చేశారు. సో యాక్చువల్ ముంబై టీం అయితే ఆ ప్రెజర్ని ఎక్కడ కూడా సస్టైన్ చేయలేకపోయేవారు. ఒక 2 ఓవర్స్ మంచిగా వేసేవారు, రన్స్ వచ్చేవి కాదు. కానీ వెంటనే నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే ఒక భారీ ఓవర్, ఒక 15 పరుగులు 20 పరుగులు ఇచ్చేసేవారు. దీంతో పంజాబ్ టీం మీద ప్రెజర్ పోయేది. మెలీ శ్రేయస్ అయ్యర్ డెత్ ఓవర్స్లో ముందు చెప్పినట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ పిన్ పాయింట్ ఆర్కర్స్ని కూడా నెగోషియేట్ చేస్తూ బౌండరీస్ కొట్టాడు వాటిని. అలాగే 19th ఓవర్లో చూసుకుంటే విధ్వంసమే 4 సిక్స్లు కూడా గేమ్ని ఫినిష్ చేశాడు. సో నిజంగా శ్రేయస్ అయ్యర్ అయితే అబ్సల్యూట్ మాస్టర్ క్లాస్ చూపించాడు. క్రూషియల్ టైంలో రీస్టాప్లో బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్స్లు కొట్టి మళ్ళీ తిరిగి మొమెంటంని తీసుకొచ్చాడు. అంతే తర్వాత దాన్ని క్యారీ చేసి దగ్గరుండి పంజాబ్ కింగ్స్ టీంను అద్భుతమైన రీతిలో గెలిపించాడు. అయితే ముంబై టీం విషయానికి వస్తే మాత్రం వాళ్ళ ఫీల్డింగ్ బాగోలేదు భయ్య. క్యాచ్లు డ్రాప్ చేశారు, అలాగే మిస్ ఫీల్డ్స్ కూడా చూసాం. ఈవెన్ పంజాబ్ టీం కూడా మిస్ ఫీల్డ్స్ చేసిందే, ఎందుకంటే ప్రెజర్ ఉంటే గేమ్. బట్ అయినా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన మిస్టేక్ ఏంటంటే శాంట్నర్ మీద ఎక్కువ బిలీఫ్ పెట్టకపోవడం. అంటే లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడని చెప్పి అతనికి బౌలింగ్ కూడా మానేశాడు. మళ్ళీ రీస్టాప్లోకి ఇచ్చిన ఓవర్ శాంట్నర్కి ఇచ్చుంటే బాగుండేది. ఎస్పెషల్లీ ముంబై బౌలర్స్లో అయ్యర్కు శాంట్నర్కి అగెనిస్ట్ కానీ మంచి రికార్డ్ లేదు. కేవలం 1 or 2 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది. సో టు బి ఫ్రాంక్, ఈ మ్యాచ్లో అయితే హార్దిక్ పాండ్యా తన బౌలర్స్ని ఇంకా బెటర్ వేలో యూస్ చేసుకుని ఉంటే బాగుండేది. అండ్ ఆల్సో బ్యాటింగ్ విషయంలో కూడా స్లో ఇన్నింగ్స్ ఆడడం చూసాం. అయితే ముందు చెప్పినట్టు వాళ్ళకి బుమ్రా క్లిక్ అవ్వకపోవడం కూడా బాగా నెగిటివ్ మారింది. అతను ఈవెన్ నెక్స్ట్ ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చినప్పటికీ ఫస్ట్ ఓవర్లో ఇచ్చిన 20 రన్స్ బాగా కాస్ట్ చేస్తే మెయిన్ మిగతా బౌలర్స్ కూడా సైకలాజికల్ డిసడ్వాంటేజ్ వచ్చేస్తుంది. బుమ్రా లాంటి ఒక పెద్ద బౌలర్ని కొట్టానికి మేమేం లెక్క అనే రీతిలోకి వెళ్ళిపోతారు. సో యాక్చువల్లీ పంజాబ్ టీం అయితే ఈ మ్యాచ్లో చాలా కరేజియస్గా ఆడారు అండ్ కసిగా ఆడారు. దీనివల్ల వాళ్ళకి హిస్టారిక్ చేసిన పుల్ ఆఫ్ చేసి అద్భుతమైన రీతిలో మ్యాచ్ గెలుచుకున్నారు. సో ఇప్పుడైతే ట్యూస్డే రోజు ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ అండ్ 2 జట్లు కూడా ఇప్పటివరకు కప్ గెలవని టీంలే. ఎవరొకరు 18 ఏళ్ళ ఖచ్చితంగా నెరవేరబోతుంది. సో చూద్దాం మరి ఈ బ్యాటిల్ ఆఫ్ రైడ్స్లో ఏ రెడ్ జైంట్ కప్ కొడతారనేదే.